అందుకన్నట్టు వాళ్ళకు ఒక కానీ ఊళ్ళో అయితే మాట్లాడుకుంటా ఉంటారు, వీళ్ళు బయట తిరగాల్సిన వాళ్ళు, మీ డాడీ కానీ మీ మమ్మీ. ఎక్కువ డబ్బులు ఇక్కడ నుంచి పంపించినా ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి రా ఎక్కువ డబ్బులు. ఎవడిస్తాడు హైదరాబాద్లో? ఎవడిస్తాడు నీకు హైదరాబాద్లో డబ్బులు? ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి. మీరు డబ్బులు పంపిస్తాను మీ అత్తయ్యకి మీ భర్తకి తెలుసా? తెలుసు. వాళ్ళకి ఎవరు చెప్తారు? మీ త్రూగా వెళ్తుందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మధ్యలో? అంటే మీ అప్డేట్స్ ఎవరు పంపిస్తారు? మా పక్కింటి వాళ్ళు, వాళ్ళకి రిలేషన్సే. అంటే మాకు రిలేషన్సే కదా వాళ్ళు. మా పక్కింటి వాళ్ళకు కూడా రిలేషన్సే. రీసెంట్గా ఎప్పుడన్నా మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఆ గొడవ జరిగాక మీరు హైదరాబాద్ వచ్చి డబ్బులు సంపాదించుకున్న తర్వాత చుట్టపు చూపుకైనా ఒకసారి వెళ్ళొచ్చిన సందర్భం? చుట్టం చూపుగా కాదు, వాళ్ళు డివర్స్ ఇవ్వనంటే వాళ్ళు నాకేమో రివర్స్లో పెట్టారంటే నువ్వు 3 lakhs ఇస్తే నేను వదిలేస్తామని చెప్పి పెట్టారు. 3 lakhs కాదు, 1 rupee కూడా ఇవ్వను, నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. 6 months ఒక ఇంట్లో జైల్లో వేస్తే ఎట్లా ఉంటుందో అలా 6 months గడిపాను వాళ్ళ ఇంట్లో నేను. వాళ్ళు ఎవరెవరిని అప్పుడు కూడా బేసిక్గా మిమ్మల్ని చూస్తుంటే ఒక ఫ్రీ బర్డ్గా ఉండాలి, అంటే నాకు నేను ఇండివిజువల్గా ఉండాలి, నాకు ఒక ఫ్రీడమ్ కావాలనే ఒక ఒపీనియన్తో ఉంటారు మీరు. మీ మాటలు కూడా చాలా అదే విధంగా ఉంటాయి. అలానే ఉంటాను. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సైడ్ నుంచి మా డాడీ పరువు కాపాడాలనే ఒక మైండ్ సెట్, ఇటు సైడ్ నుంచి వీళ్ళని ఏమైనా చేయాలి కానీ వదిలించుకోవాలి అనే ఒక మైండ్ సెట్. 2 మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 6 monthsలో వదిలించుకొని వచ్చిన. అదే 6 months హైదరాబాద్లో ఉంటాయి. ఇంకో 1-2 లక్షలు సంపాదిద్దు. కస్టమర్లు ఇంకా పెరిగేవాళ్ళు అంటారా? కస్టమర్ల విషయం అని కాదండి, కానీ ఒకటి ఏంటంటే మా ఫ్యామిలీకి సపోర్ట్గా డబ్బులు అవసరం ఉంది, డబ్బుల మైండ్ సెట్లోనే ఉన్నాను తప్ప వేరే మైండ్ సెట్ తెచ్చుకోలేదు నేను. ఇలాంటి పనులు చేస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయని కూడా తెలిసి ఎలా వచ్చారు మీరు? ఇలాంటి పని చేస్తాము అని చెప్పి రాలేదు. అంటే నా ఫ్రెండ్స్లలో నేను ఒక గుర్తింపుగా ఉండాలి అనే మైండ్ సెట్తో హైదరాబాద్కి వచ్చాను. ఇలాంటి పనులు చేసి గుర్తింపా? ఇలాంటి పనిలో గుర్తింపు అని కాదండి. ఫస్ట్ నేను వచ్చింది ఏంటంటే నా ఫ్రెండ్స్తో నేను కూడా చిన్న చూపు ఉండకుండా ఒక గుర్తింపులో ఉండాలి అని చెప్పి సిటీకి వచ్చాను. మీరు గుర్తింపు ఉండాలనుకున్నప్పుడు మీరు చిన్నప్పుడు బాగా చదువుకొని ఉండాల్సింది కదా. చదివించే స్తోమత లేకనే కదా మ్యారేజ్ చేసింది. ఇంకా పెళ్ళైన తర్వాత వీళ్ళు ఒప్పుకోలేదు. పొలం పనులు చేయడము ఇలా నడిచింది కొన్ని రోజులు. ఇంకా తర్వాత ఒకరి హెల్ప్ వల్ల సిటీకి వచ్చాము. సిటీకి వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫేస్ చేసిన తర్వాత ఇట్లా ఇంకా అంటే నేనే అనుకున్నది ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఒక అతనితో ఫస్ట్ సెక్స్ చేస్తారు, అప్పుడు మీరు సంపాదించిన ఫస్ట్ సంపాదన ఎంత? 3,000. ఆ క్షణం మీ ఫీలింగ్ ఏంటి? ఒక 250 చేతిలో పట్టుకొని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మెట్రో దగ్గర ఉన్నాను. ఆ 3,000 చూసిన రోజు నా ఫ్యామిలీకి మంత్కి ఇంత పంపిస్తాను అనే ఒక నమ్మకం వచ్చింది. ఇంత పంపించగలను, వాళ్ళు తలదించుకోకుండా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం వచ్చింది. ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది ఆ డబ్బులు చూసేసరికి. మీ భర్తతో కాకుండా వేరే వ్యక్తితో చేశారు, సెక్స్ చేశారు, ఆ టైం ఎలా అనిపించింది మీకు? నిజం చెప్పాలంటే ఇష్టంతో చేసిన పని కాదు కాబట్టి మంచిగా అనిపించలేదు, కానీ అవసరం కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాస్టిట్యూషన్ మీ భర్త కాకుండా ఇంకెవరితోన్నా మీరు అంటే సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారా? లేదండి. అంటే ఇంతకుముందు మీ భర్తతో పెళ్ళి కాకముందు ఇంకెవరితో, అంటే లైక్ మన క్రష్లు ఉంటాయి ఫస్ట్ నుంచి. మా బావతో రిలేషన్లో ఉన్నా. ఓకే, అంటే ఆయనతో ఎన్ని ఏళ్ళు ఉన్నారు? 2 years ఉన్నాము. ఓకే, ఆయనతో శారీరకంగా కలిసారా? కలిసాము. మ్యారేజ్ చేసుకుందాము అనే మూమెంట్లోనే బలవంతం పెట్టి ఇతనికి మ్యారేజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇతనికి ఇస్తే సెట్ అవుతుంది నా కూతురు అనే మైండ్ సెట్లోనే ఇచ్చారు, కానీ పాడవుతుంది అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎవరికి ఊహకు అందలేదు, అందుకన్నట్టుగా ఇట్లా జరిగింది. ఇంకా ఓకే, అయితే మీ బావతో సెక్స్ చేస్తారు మీరు. ఓకే, అంటే మీరు మెచ్యూర్ అయ్యాక మీ బావతో సెక్స్ చేస్తారు ఫస్ట్, తర్వాత మీ భర్త సెక్స్ చేశారు. ఈ రెండింటిలో ఎవరు బెస్ట్ అనిపించింది మీకు? మా బావ. ఎందుకు? ఫస్ట్ సెక్స్ అనా లేకపోతే క్రష్ అనా? క్రష్ అని. ఇంకో విషయం ఏంటంటే నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఇష్టంతో కలిసింది అది కష్టమైనా భరిస్తాను, కానీ ఇష్టం లేకుండా చిన్న పని చేయమన్నా చేయను నేను. కానీ తను ఉన్నట్టుగా ఇతను ఉండకపోవడము, అంటే కొన్ని ఉంటాయి అట్లా తిను యాక్సెప్ట్ చేయకపోవడము, ఇలాంటి విషయాల వల్ల గొడవలు రావడము అతనికి నాకు. ఇలా మ్యారేజ్ అయింది అని ఒకటే మాట, కానీ అంతకు మించి ఏం లేదండి. ఓకే.
అట్లా జరిగింది అన్నట్టు కొన్ని రోజులు. ఎప్పుడైనా అంటే నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పండి మరి. పర్లేదు చెప్పండి. అంటే అమ్మాయికి నచ్చి అబ్బాయి ఉండడంలో వేరుంటుంది, అబ్బాయికి నచ్చినప్పుడు అమ్మాయి దగ్గర ఉండడం వేరుంటుంది. ఓకే, ఇది అంటే మనకు నచ్చినప్పుడు మీ భర్తతో చేసినంతసేపు ఓకే, కానీ మీ బావతో ఉన్నప్పుడు మీకు ఇంకా కావాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉండేది తనతో ఉన్నప్పుడు, ఇతనితో అసలు ఎందుకు ఉన్నామా అనిపించేది. ఆ టైంలో ఇంకా ఎక్కువ కావాలనిపించేది మీ భర్తతోనా మీ బావతోనా? మా హస్బెండ్తో ఉన్నప్పుడు కావాలి అనిపించేది. మా బావ నన్ను అంటే నాకు కోఆపరేట్ చేసేవాడు కాబట్టి. అంటే మీరు ఆయనతో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు కదా, అప్పుడు అనిపించదా మీకు? కావాలి అనిపించేది, ఎందుకంటే ఆల్రెడీ మనం సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగానే చేసేవాడు కదా. ఆ బావతో ఉన్నప్పుడు అట్లేం అనిపించేది కాదు, కానీ అతనితో ఉన్న మా హస్బెండ్తో ఉన్నప్పుడు మాత్రం అనిపించేది. మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుందండి? 6 years అవుతుందండి. ఇప్పటి వరకు మీ హస్బెండ్తో ఎన్నిసార్లు వేశారు, మీ బావతో ఎన్నిసార్లు వేశారు? అంటే బావతో అంటే మ్యారేజ్కి ముందే రిలేషన్లో ఉన్నాము, మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు ఒప్పుకోరు కాబట్టి. మా హస్బెండ్తో అయితే అతనికి మైండ్ సెట్ మారినట్టుగా ఉండేవాడు నా దగ్గర. మేబీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అలా కలిసేవాళ్ళం. ఫ్రీక్వెంట్గా కలవడం లేదా? ఆ టైంలో మీ బావతో ఉంటే బాగుంటుంది అనిపించిందా? 100% అనిపించింది. అప్పుడు అంటే బయట కలవటం లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం అలాంటివి ఏమన్నా జరిగాయి? మాకు అలాంటి ఛాయిస్లు ఏం లేకుండే, మాకు గేట్ ఉండేది, ఆ జైల్లో పెట్టేవాళ్ళు, నన్ను బయటకు రావడానికి వీల్లేదు. మిమ్మల్ని బయటకు రానికుండా అష్టదిగ్బంధనం చేశారనమాట. అంటే ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వెళ్ళిపోయేవాళ్ళ మీరు? ఇద్దరం వచ్చేసేవాళ్ళం, అతనికి మ్యారేజ్ కాకపోతే, కానీ అతనికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మ్యారేజ్ అయింది కాబట్టి ఆగుతున్నాడా? అవును. ఇప్పుడు ఒకరు రమ్మంటే వస్తాడా? మీరు ఫోన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఒకసారి హైదరాబాద్ రా అంటే వస్తాడా? ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, అంటే నార్మల్గా రమ్మంటే వస్తాడు, కానీ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే వాళ్ళకి వేరే ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ వైఫ్ కూడా, ఇప్పుడు మన హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి పోతున్నాడంటే మనం ఎంత ఫీల్ అవుతామో వాళ్ళ వైఫ్ కూడా అంతే ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు రావాలి అనుకోవడం మన సుఖం కోసం రమ్మంటామే, కానీ భార్య భర్తల బంధం అప్పటికప్పుడు ముడిపడుతుంది. బ్రహ్మముడు సంథింగ్ ఏదో మూడు అంటారు, కానీ బావ మరదల బంధం పుట్టగానే మొదలవుతుంది. అంటే మా బావకి నేనంటే ఇష్టమే, నేను రమ్మంటే వస్తాడు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఒక సంసారాన్ని చెడగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి నా మైండ్ సెట్తో నేను ఆపేసిన. అంటే మీకు అది కావాలి అనిపించినప్పుడు బేసిక్గా మీరు మీ కాన్సెప్ట్ అక్కడ సంసారాలు చెడగొట్టడం అది కాదు, కానీ మీకు అది కావాలి. ఆ టైంకి మీరు బయట ఎంతో మందికి వెళ్తుంటారు, బట్ ఆ ఫీల్ అనేది మీకు రాకపోవచ్చు. ఆ ఫీల్ కోసం అతనితో ఒక్కసారైనా అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది. అప్పుడు తప్పు చేసిన తప్పు కాదు కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి రమ్మనిలేము కదా, మనం ఉండేది సిటీలో, వాళ్ళు ఉండేది విలేజ్లో, అందుకన్నట్టుగా. మీ బావలాగా మీరు స్టార్ట్ చేశాక ఎవరన్నా మిమ్మల్ని అలా సాటిస్ఫై చేశారా? అంటే ఈ గ్యాప్లో నన్ను సాటిస్ఫాక్షన్ చేసింది మళ్ళీ మా లవర్. మీ లవర్ ఎవరు? మీరు కొత్త క్యారెక్టర్లు వస్తున్నారు మధ్యలోకి. మీరు నాకు ఇప్పటికీ ఒక ఓవర్వ్యూ రావట్లేదు, మీ స్టోరీ ఏంటి చెప్పడానికి. ఇక్కడ సెక్యూరిటీగా వర్క్ చేసినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి, తను సేమ్ మా బావలాగా ఉన్నాడు నాతో. అంటే ఒక మీ బావని మర్చిపోలేక అతను సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆయనతో లవ్లో పడ్డారా, లేకపోతే మీ పై అధికారి కాబట్టి పడ్డారా? లేదు, మా బావలాగే ఉన్నాడు, మా బావలాగే ఉంటాడు, మా బావలాగే ట్రీట్ చేశాడు కాబట్టి ఆ అబ్బాయితో మాట్లాడాను. ఓకే, ఆయన బాగానే చూసుకున్నాడు మిమ్మల్ని? బాగా చూసుకున్నాడు. గట్టి తిరిగారు బయట అయితే? అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.